హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 55. ఒక మహాయజ్ఞానికి కార్యోన్ముఖుల కండి, ఒక యుద్ధానికి సమయుక్తమవ్వండి, ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. ఒక శుభారంభానికి ముందుగా వాడే వాక్యాలు వినసొంపుగా ఉన్నాయి కదూ. వింటుంటూనే ఒక భావోద్వేగం మిమ్మల్ని తట్టి లేపుతుంది. అది ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారు కదూ. ఇప్పటి వరకు ఉన్న జీవితం వేరు, ఇక ముందు వేరు. మీ జీవితంలోని అద్భుత క్షణాలను ఆస్వాదించడానికి సమయుక్త కండి. ఒక దీక్షిక ఒక మహాయజ్ఞానికి ఎన్నో సరంభాలు చేసినట్లుగా మీ మనసుకి ఒక ఉన్నతత్వాన్ని జోడించండి. దీక్ష కంకణం కట్టుకున్నవాడు దీక్ష ముగిసే వరకు ఏ ఆలోచన దరికి రాని ఎట్లు మీరు డబ్బు సంపద తప్ప ఇతర ఆలోచనలను మీ దరికి రానియకండి. మీ ఊహలు కోరికలుగా మలచి హృదయమనే అనహూత చక్రాన్ని కదిలించిన మరుక్షణం మీరే రథసారథై లక్ష్యంకై పరుగులు తీయించండి. మీ హృదయం స్పందనాల ఒత్తిడితో విశుద్ధిని శుద్ధం చేసి ఎలాంటి ఆటంకాలు లేకుండా అజ్ఞానం తెరవండి. చీకటిలోంచి వెలుతురులోకి ప్రయాణం సంపదల ద్వారా తెరుచుకుని మీకు స్వాగతం పలుకుతుంది. నిరంతరం మీ సంపాదనతో తులతూగాలని ఆశించండి. ఇతరులకు ఇచ్చే విధంగా మీరు కోరుకోండి. ఇతరులకు ఇవ్వడం ద్వారా మీరు ఇంకా ధనవంతులు అయిపోవచ్చు. ఇక మీకు తెలియకుండానే సహస్రం తెరుచుకుంటుంది. అక్కడ అంతా మీరే ఒకరు. మీ సామ్రాజ్యమంతా ఐశ్వర్యంతో కూడి ఉన్న ప్రపంచాన్ని రుచి చూడండి. అర్థమయ్యిందా ఫ్రెండ్స్ మీకు? ఇప్పటి వరకు ఉన్న జీవితం వేరు, ఇక ముందు వేరు. మీరు ఎలా క్రియేట్ చేసుకుంటారో అదే విధంగా ఉంటుంది. ఇన్ని రోజులు ఎలా గడిపారో అనేది అవసరంలా పక్కన పడేయండి. ఇప్పటి నుంచి మీ జీవితం మార్చుకోండి, స్టార్ట్ చేయండి. ఇన్ని రోజులు తెలుసో తెలియకో ఎన్నో దినాలు, రోజులు, టైము అన్నీ వేస్ట్ చేసుకున్నారు. ఇప్పటి నుంచి ఇప్పుడు ఈ క్షణం నుంచి మీరు చేంజ్ అయ్యారు అని ఫిక్స్ అయ్యి మీరు కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మీరు సాధించగలరు. తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు, ఎందుకంటే అది వాస్తవమే. ప్రతి ఒక్కరు చేస్తారు కాబట్టి మీరు దాన్ని పట్టించుకోకండి. ఇక ముందు మీరు చేసినవి పక్కన పెట్టండి, అయిన దానికి ఏం చేయరు. కానీ ఇక ముందు మీరు మార్చుకోవాలి అనుకుంటే ఈ క్షణం నుంచి మారిపోను. అర్థమయ్యిందా? ఒక యుద్ధానికి సంయుక్తమవ్వండి, ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. అర్థమయ్యిందా? మీ మనసుకి ఒక ఉన్నతత్వాన్ని ఎన్నో సరంభాలు చేసినట్లుగా మీ మనసుకి ఒక ఉన్నతత్వాన్ని జోడించండి. మీరు ఒక ధనవంతుడిగా ఉన్నానని భావించండి. ఎప్పుడు కూడా లోగా పేదవాడిగా ఆలోచించకండి. ఆలోచించడానికి ఏం డబ్బులు ఖర్చు అవుతున్నాయి? ఆ కూర్చున్న చోట ఎన్నో కలలు కనండి. అర్థమయ్యింది అనుకుంటా ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.